ఆర్సీ మన జన్మ హక్కు. మనం పని చేస్తున్నాం, వేతనాలు పెరగాలి. అట్లనే ఇక్కడ కమలాకర్ ఉన్నాడు, సిపిఎస్ ప్రతినిధి. సిపిఎస్ సాధిస్తామా లేదా ప్యాడ్ ద్వారా మీకు తొందరలోనే తెలియజేస్తున్నా. ఖచ్చితంగా సిపిఎస్ రద్దు చేసేది పిఆర్ టు టిఎస్ సోదర సంఘం మనం కలిసి భారతదేశం దాకా ఉద్యోగం చేయకపోతే చూడండి. మేము ఆల్రెడీ 2004లో 1000 మంది ఫ్లైట్లో పోయి పార్లమెంటులో ధర్నా చేశాం. 2004లో ఏ ధర్నాలు లేవు, ఏ ఎన్నికలు లేవు, ఏ ఎమ్మెల్సీ ఎన్నికలు లేవు. కేవలం నిజంగా సిపిఎస్ రద్దు కొరికే 1000 మంది ఉపాధ్యాయులు ఫ్లైట్లో పోయి ధర్నా చేసిన పార్లమెంట్ ముందర. అది నిజమైన ధర్నా అని చెప్పి మీతో సవరిగా మనం చేస్తాను. 2005లో ఇందిరా పార్కులో ధర్నా చేసాం 45,000 మందితో. సిపిఎస్ రద్దు కొరికే. దయచేసి మీరు 2004 బియాక్ మ్యాగజైన్లో మన చరిత్ర ఏముందో, సిపిఎస్ రద్దు కొరికి ఎట్లా కష్టపడి ఉన్నామో అవి దయచేసి అవకాశం ఉంటే మీరు పేపర్ జిరాక్స్ తీసి పంచండి. మంచి ఫలితం వస్తుంది. కష్టపడతా ఉన్నాం సిపిఎస్ రద్దు కొరికి. దాన్ని ఖచ్చితంగా అంతం చేసిన దాకా ఊరుకోలేము. కొందరు అనుకుంటున్నారు ఓపీఎస్ వాళ్ళు నీ సిపిఎస్ వాళ్ళు కదా, మనం మంచిగా ఉన్నాం. ఓపీఎస్ అంటే మిత్రమా రేపటి నీకు కూడా జరుగుతుంది. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఓపీఎస్ వాళ్ళు ఖచ్చితంగా మనం కలిసి ఉద్యమం వేసి సిపిఎస్ రద్దు చేస్తే ఓపీఎస్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది మాయది కాదు. సిపిఎస్ వాళ్ళు వాళ్ళు అనుభవించాలంటే నడదు. ఖచ్చితంగా ఓపీఎస్ వాళ్ళు మనకు మద్దతు ఇచ్చి సిపిఎస్ రద్దు చేయాల్సిన బాధ్యత వ్యాఖ్య మీద మనందరి పైన. మీరు సైకిల్ మీద తిరిగే మిమ్మల్ని ఇక్కడ వాహనాలు ఏమంటారు నాకు తెలియదు, కానీ అక్కడ తిరుగుతా ఉన్నారు ఆ వాహనాల మీద. రేపు దామోదర్ రెడ్డి, రంగమహేందర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి ఇంకా దేని మీద దింపుతారో నాకైతే అర్థమైందా? జీవన ప్రమాణ స్థాయిని పెంచిన 148 రూపాయల జీతగాన్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయికి తీసుకెళ్ళాలనే విషయాన్ని దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఇలా జీతం పెంచుకుని అడుగుతలేరు సార్. కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ లాభులు కొద్దిగా చెందిపోయాను సార్ అని అంటున్నారు. ఆ స్థాయి పోయారు టీచర్. అవునా కాదా? మీరు జిల్లా పరిషత్ నెత్తిన తెచ్చుకొని పోయి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేసే రోజులు పోయినాయి. పార్టీ జీవో ప్రకారం హెడ్ మాస్టర్ రూములు మీ అన్నీ కూడా ఇంక్రిమెంట్లు, యాన్యువల్ గ్రేడ్ అన్నీ కూడా అన్నీ హెడ్ మాస్టర్ రూమ్లో మంజూరే సిస్టమ్ తీసుకొచ్చాం. ఎందరో మందికి ప్రమోషన్ ఇప్పించారు. ఎందరెందరో మందికి 1000 లక్షలు దాటిపోతా ఉంది. పాత వాళ్ళం రిటైర్డ్ అవుతున్నాం, కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ ఉంది, పిఆర్టీ సంఘం తోడేస్తూ ఉంది. మధ్యన గ్యాప్ అయింది. 595, 538 ఆపారు. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. ఆయన సెక్రటరీకి ఒకటి ఆదేశించాడు మా ముందర. నేను శ్రీపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వంగమహేందర్ రెడ్డి, కమలాకర్ రావు 100 మంది సీఎం దగ్గరికి తీసుకెళ్తే ఆయన పిఎస్ చెప్పాడు ఐఏఎస్ ఆఫీసర్కు, మీరు ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు. మోహన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ మా మోహన్ వస్తున్నాడు, వాళ్ళ పిఆర్ ప్రెసిడెన్సీలో దూరుకొని వస్తున్నాడు. ఏకీకృత సర్వీస్ గురించి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఫైల్ నాకు పంపండి అని చెప్పాడు. అది ప్రాసెస్ నడుస్తూ ఉంది. మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ టీచర్స్ చేసే బాధ్యత మాది అని చెప్పి మీతో సౌకర్యం చేశారు. మిమ్మల్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని గవర్నమెంట్ టీచర్ కాకుండా ఆపలేడనే విషయాన్ని ఇది పుట్టిందే దాని కొరకు. చాలా మంది తెలియదు. ఈ సంఘం పుట్టిందే దాని కొరకు. పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ఎన్న శాపగ్రస్తులా, ఎన్ని కష్టాలు పడ్డాం. ఇప్పటి నుండి అన్ని సుఖాలే. ఇక అర్థమవుతుందా? మనం చూసి ఒరిజినల్ గవర్నమెంట్ టీచర్ బాధపడాలి. అదేమో ఇలా అన్ని సౌకర్యాలు వచ్చినాయి, వీళ్ళకు గ్రేట్ మనం తెచ్చుకోవడే కాదు.